చాట్ బాక్స్ లో షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సురేష్ కుమార్ గారు, చాట్ బాక్స్ లో షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. ఇది కాదు, వన్ మోర్ షీట్ ఉంది చూడండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. సో ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? Exchange rate is nothing but value between any two types of currencies. It means differences between non-local currency to local currency. సో నాన్ లోకల్ కరెన్సీకి లోకల్ కరెన్సీకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ని వ్యాలిడేషన్ చేయడాన్నే ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. నాన్ లోకల్ కరెన్సీకి లోకల్ కరెన్సీకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు. సో లాస్ట్ లో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి చూడండి, కొంచెం డౌన్ వెళ్ళండి. ఫస్ట్ వన్ బై వన్ చేద్దాము. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07 SAP ఓపెన్ చేయండి. సో ఈ రివాలిడేషన్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేద్దాం, వన్ బై వన్ చేద్దాం. సో ఇక్కడ మనం లాస్ట్ క్లాస్ లో మనం పాత్ ద్వారా వెళ్దామా? ఇఫ్ యూ డోంట్ మైండ్ పాత్ ద్వారా వెళ్దాం. పాత్ ద్వారా అయితే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. టీ కోడ్ తెలుసు కదా మీకు, టీ కోడ్ ఎలా ఎంటర్ చేయాలో తెలుసు, బట్ పాత్ ద్వారా ట్రై చేద్దాం. SAP NetWeaver జనరల్ సెట్టింగ్, కరెన్సీస్. ఇక్కడ ఉన్నాయి చూసారు, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. టీ కోడ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాలి. కుమార్ సురేష్ మర్చిపోయినట్టున్నాడు. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, IMG యాక్టివిటీస్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ టీ కోడ్స్ అండి. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. మీరు టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, పాత్ ద్వారా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది ఇవి పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ పారామీటర్స్. మనం గ్లోబల్ పారామీటర్స్ నేర్చుకున్నాం కదా ప్రీవియస్ గా. సో ప్రీవియస్ గా మనము గ్లోబల్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో ఆ గ్లోబల్ పారామీటర్స్ లో చేయాలి ఇవన్నీ కూడా. అంటే బిఫోర్ GL పోస్టింగే చేయాలి. మీరు ఏదన్నా మీరు ఇంప్లిమెంటేషన్ లో చేశారనుకోండి, బిఫోర్ GLఏ చేయాలి. అప్పుడు చేస్తే మీకు ఇవన్నీ అర్థమవు కాబట్టి వన్ బై వన్ ఇలా చెప్తున్నాను. అంటే ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేసి చెప్తున్నాను. మీరు S4 HANA క్లాసెస్ వాచ్ చేస్తే, మీకు S4 HANA క్లాసెస్ ఫార్వర్డ్ చేస్తానా లేదా? లేదు చేస్తానా సార్, లేదా? చేయలేదు. లేదు సార్. ఈరోజు చేస్తాను, నాకు రిమైండ్ చేయండి. మనం ఆల్మోస్ట్ 30 క్లాసెస్ రీచ్ అయ్యాం కాబట్టి S4 HANA క్లాసెస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఓన్లీ 1% పేమెంట్ చేయలేదు, ఆఫ్ పేమెంట్ చేశారు, అందువల్ల ఆఫ్ చేశాను. సో నేను ఆయనతో మాట్లాడతాను ఈరోజు. సో చూడండి, సో S4 HANA వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. S4 HANAలో నేను చెప్పే క్లాసెస్ అనేవి మీరు ఎనీ SAP ప్రాజెక్ట్లో వర్క్ చేసినా 100% మ్యాచ్ అవుతుంది. ECC అనేది 90% మ్యాచ్ అవుతుంది. కొంచెం చేంజ్ చేస్తాను అన్నమాట. ఓకే, సో S4 HANA వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. S4 HANAలో చూస్తే మనకి గ్లోబల్ పారామీటర్స్ లోనే చేస్తాం ఈ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా. ఎనీవే, సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు.
ఇక్కడ చూడండి, ఎక్కడ నుంచి చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07 ఎగ్జిక్యూట్ చేయండి. సో మనం ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కాన్ఫిగరేషన్ అనేది ఏంటి, స్టాండర్డ్. ఎం ఎం అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. పి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. బి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ బీకే సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్. ఇవన్నీ ఉన్నాయి. పొజిషనల్ చెక్ చేయండి. ఎం ఇవ్వండి. ఎం అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. పి అంటే, పి ఉంది ఇక్కడ చూడండి. పి అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. పి ఇది. ఎం అంటే తెలుసు. ఇంకోటి బి కూడా ఉంది. బి అంటే ఏంటి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. ఇంతకుముందు చేసాం మనం స్టాండర్డ్. ఇవన్నీ కూడా 99% ఎంఏ యూజ్ చేస్తాయి. ఓకే, మనం వన్ మోర్ వేలో చేయాలి. ఇక్కడ నివెంట్రీస్కి వెళ్ళండి. నివెంట్రీస్ ఇక్కడ వచ్చేసి మనం, మీ కంపెనీ కూడా ఏంటి, 2 లెటర్స్ ఇవ్వండి. PA11 ఫారెన్ డిస్క్రిప్షన్ ఉంది. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. బయింగ్ రేట్. BA22 ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. BA33 BA33 ఫారెన్ కరెన్సీ ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. సో ఇక్కడ BA11, BA22, BA33 తీసుకున్నాం. దిస్ ఈజ్ ఆప్షనల్. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇవి ఇచ్చాం. ఓకేనా, టోటల్గా 3 తీసుకున్నాం. లేదంటే మీ ఇష్టం, మీకు వేరే మీరు వేరేగా ఎనీ 4 digits అనేవి ప్లాన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. దిస్ ఈజ్ ఆప్షనల్. నెక్స్ట్ 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 కాన్ఫిగరేషన్ ఏంటి, మెయింటైన్. ఏమో చూడండి షీట్లో. సార్ సేవ్ చేయాలి ఇది? చేయండి, సేవ్ చేయండి ఫ్రెష్. నెక్స్ట్ మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ OBBS. సేమ్ పాత్ అండి. OBBSకి వెళ్ళండి. OBBS సెకండ్ వన్, డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. ఎస్ పైన క్లిక్ చేయండి. నివెంట్రీస్కి వెళ్ళండి. మనం ఏమి ఇచ్చామో, BA11, BA22, BA33. USD to INR. USD to INR రేషియో. వ్యాలిడేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. వన్ ఇవ్వండి. మిడిల్లో వన్ తర్వాత ఇష్టు చూసారా, వన్ తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు మిడిల్లో, ఇక్కడ ఇష్టు ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇష్టు, ఇది ఇష్టు. 1:1 మెథడాలజీ. నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. నెక్స్ట్ BA22 USD టు INR. ఈరోజు డేట్ ఇవ్వండి. BA33 1:1 మెథడాలజీ. సేవ్ చేయండి. ఓకే, ఇవి. సో BA11, BA22, BA33 ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. ఇవి తీసుకున్నాం.
1:1 methodology, USD to INR, non-local currency to local currency. Next, maintain exchange rate, OB08. మీకు ఇంపార్టెంట్ టీ కోడ్ అని చెప్పాను కదా, ఎక్స్చేంజ్ రేట్స్ అన్ని కూడా ఏ టీ కోడ్లో మెయింటైన్ చేస్తాము, OB08లో మెయింటైన్ చేస్తాం. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్, no need to maintain manually. Based on the ABAP program, exchange rates will be updated automatically. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి, మీరేమి చేయాల్సిన అవసరం ఉండదు. బట్ యాజ్ ఏ FICO కన్సల్టెంట్, డే బై డే లేదంటే వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ వీ నీడ్ టు చెక్ ఫారెన్ కరెన్సీ అప్డేషన్ రేట్స్, ఇట్ ఈస్ అప్డేటెడ్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో మనం కరెక్ట్గా అప్డేట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్ ఫైండ్ అవుట్ చేస్తే ABAP కన్సల్టెంట్కి కానీ లేదంటే బేసిస్ కన్సల్టెంట్కి కానీ ఇంటిమేట్ చేయాలి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ BA11, BA22, BA33 ఇవ్వండి. వ్యాలిడేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే మీకు రియల్ టైమ్ సర్వర్స్లో ఎలా ఉంటుందంటే ఫారెన్ కరెన్సీ అనేది ఫర్ డే ఓన్లీ వన్ టైం మాత్రమే అప్డేట్ అవుతుంది, తర్వాత చేంజెస్ చేయలేమండి. మీరు ఒకసారి ఫారెన్ కరెన్సీ అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్గా, సెకండ్ టైం సేమ్ అదే రోజు చేంజ్ చేయడానికి కుదరదు. 24 hours తర్వాత మాత్రమే అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర యూఎస్డి కింద కూడా యూఎస్డి ఇచ్చేయండి. డాలర్ కొటేషన్ ఎంత? 70 రూపీస్ ఇద్దాం, ఎగ్జాంపుల్ 70 రూపీస్ ఉంది, 70 ఇవ్వండి. 70, 70, 70. 2 దగ్గర INR. ఎంటర్ సేవ్. ఓకేనా? BA11, BA22, BA33 ఇవి తీసుకుందాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? క్రియేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. వెళ్ళండి, పాత్ ద్వారా చేయాలి ఇది. గో బ్యాక్, అగైన్ బ్యాక్. SPRO IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. తర్వాత లెడ్జర్స్, అగైన్ లెడ్జర్స్, parallel accounting, I'm sorry, again లెడ్జర్స్ కాదు, డైరెక్ట్ గా parallel accounting లోకి వెళ్ళాలి. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని క్రియేట్ చేస్తున్నాం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్ ఏదైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ UADD, లేదంటే ఎట్లయినా ఇవ్వచ్చు. నేను UADD ఇస్తున్నాను, ఇవ్వండి UADD. ఇది మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. ఎందుకు ఉపయోగపడుతుంది ఇది చెప్తాను మీకు. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎన్ని రకాలు ఉంటాయి సరే నేను చెప్తాను. ప్యారలల్ అకౌంటింగ్ లో వస్తుంది. తర్వాత అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫర్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అని ఇవ్వండి. సేవ్ చేయండి. సార్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఎందుకు క్రియేట్ చేస్తాం సార్? అకౌంటింగ్ అంటే ప్రిన్సిపల్ అనేది మీకు ప్యారలల్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ చెప్తాను మీకు. రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది అన్ని కూడా. ఓకేనా? ఓకే లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, US GAAP, IFRS ఇట్లా ఉంటాయి కొన్ని.
యుఎస్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. యుఎస్ గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇటువంటి ఒక టాపిక్ ఉంటుంది మీకు, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, ప్యారలల్ అకౌంటింగ్. అక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఓకే సార్. రిపోర్టింగ్ పర్పస్ అండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? దిస్ ఇస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో మనం ఏం చేస్తాము? రిపోర్ట్ జనరేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. సో దానికి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉపయోగపడుతుంది. టూ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. లీడింగ్ లెడ్జర్ అంటే 0L అంటారు. 0L అనేది స్టాండర్డ్ లెడ్జర్ అంటారు. సో లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు దానికి ఇది. అట్లాగే యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటారు. మీది ఎంఎన్సి కంపెనీ అనుకుందాం, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అయితే కనుక నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం ఉంటుంది. డొమెస్టిక్ కంపెనీ అయితే లీడింగ్ లెడ్జర్ ఇస్ ఎనఫ్. సో ఈ లెడ్జర్స్ లెవెల్లో రిపోర్ట్ జనరేట్ చేయడానికి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? నెక్స్ట్ క్లాసెస్ లో మీకు క్లారిటీ ఉంటుందండి. క్లియర్ కదా మహేష్ గారు? ఎస్ సార్, క్లియర్. నెక్స్ట్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్, assign accounting principles to ledgers group. Eighth step down kelandi. Assign accounting principles to ledgers group. So accounting principles ni ledgers ki assign cheyali. SAP లో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంటాయి. ఓకే, వెళ్ళండి. assign accounting principles to ledgers group. సార్ ఇది 5th స్టెప్ సార్. నెక్స్ట్ వన్ assign, అక్కడే ఉంది చూడండి, డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కిందనే ఉంది. assign accounting principles to ledgers group. సో ఇన్వెంటరీస్కి వెళ్ళండి. మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏం క్రియేట్ చేసాము? యుఏడిడి. సో దీన్ని లెడ్జర్స్ గ్రూప్ కి అసైన్ చేయాలి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. లెడ్జర్స్ ఏంటి? 0L ఇస్ ద స్టాండర్డ్ లెడ్జర్. 0L ప్రీ డిఫైన్డ్, సిస్టమ్ డిఫైన్డ్, ఎస్ఏపి డిఫైన్డ్, స్టాండర్డ్. ఇవ్వండి. ఎంటర్, సేవ్ చేయండి. సో లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేసాం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి. ఓకే, సో ఈ లెడ్జర్స్ అంటే ఏంటి అవన్నీ చెప్తాను. సపరేట్ గా క్లాస్ ఉంటుంది, 1 hour టైం తీసుకుని చెప్తాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది? డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. ఐఎమ్ సారీ, కరెక్ట్. ఇందాక 9 అన్నాను, ఐఎమ్ సారీ. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్ వెళ్ళండి. 6th స్టెప్, సేమ్ పాత్. డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, పీరియాడిక్ ప్రాసెసింగ్. ఫస్ట్ నుంచి రండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, పీరియాడిక్ ప్రాసెసింగ్, periodic processing, validate, define validation method. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో వ్యాలిడేషన్ మెథడ్ క్రియేట్ చేద్దాం. వ్యాలిడేషన్ మెథడ్ ఏమి ఇద్దాము? యుఏడిడి ఇవ్వండి. ఇక్కడ యుఏడిడి డిస్క్రిప్షన్ ఇవ్వండి. వ్యాలిడేషన్ మెథడ్. ఆల్వేస్ ఎవాల్యూట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందువల్ల? ఫారెన్ కరెన్సీ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ అంటే ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటుంది, రెగ్యులర్గా ఒకేలా ఉండదు. రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు, డాలర్ వాల్యూ డిక్రీజ్ అవ్వచ్చు, లేదంటే డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు, రూపాయి వాల్యూ డిక్రీజ్ అవ్వచ్చు, ఎట్లనే ఉండొచ్చు. కాబట్టి ఆల్వేస్ ఎవాల్యూట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ. నెక్స్ట్
ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ అన్నారు కదా, ఇక్కడ బయింగ్ రేట్ ఇద్దాము. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఏమి ఇచ్చాము? ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ డెబిట్ బ్యాలెన్స్, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ క్రెడిట్ బ్యాలెన్స్. బిఏ డబల్ వన్నా ఇవ్వండి, ఇది కింద కూడా బిఏ డబల్ వన్ ఇవ్వండి. సేవ్. బాకలండి. డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా నెక్స్ట్. అక్కడ సేమ్ పాత్. డిఫైన్ వ్యాలిడే 7th స్టెప్, డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియా. నివెంట్రీకి వెళ్ళండి. సో వ్యాలిడేషన్ ఏరియా యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఎగ్జాంపుల్ U1, లేదంటే మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. U1 ఇవ్వండి, వ్యాలిడేషన్ U1, లేదంటే మీ ఇష్టం. వ్యాలిడేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేసాము? UADD, జస్ట్ నో క్రియేట్ చేసాం. UADD ఇస్తున్నాను. నెక్స్ట్ కరెన్సీ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ కోడ్ కరెన్సీ ఫస్ట్ వన్ తీసుకోవాలి. UA11 అనేది మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. సేవ్. ఓకే, నెక్స్ట్ assign validation area to accounting principal. Assign validation area to accounting principal. వెళ్ళండి, సేమ్ పాత్. సో వ్యాలిడేషన్ ఏరియాని అకౌంటింగ్ ప్రిన్సిపల్కి అసైన్ చేయాలి. అసైన్ వ్యాలిడేషన్ ఏరియా టు అకౌంటింగ్ ప్రిన్సిపల్. నివేదికకి వెళ్ళండి. మన వ్యాలిడేషన్ ఏరియా ఏంటి? U1. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి? UADD. UADD. సేవ్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ లాస్ అండ్ గెయిన్ GL అకౌంట్ ని క్రియేట్ చేయాలి. సో ఎక్స్చేంజ్ రేట్ లాస్ అండ్ గెయిన్ కదా, వెళ్ళండి. FS00కి వెళ్ళండి. క్రియేట్ లో ఫస్ట్ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ లాస్ అంటే ఎక్స్పెన్సివ్ కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఎనీ ఎక్స్పెన్సివ్ గ్రూప్ లో క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ లోకి వెళ్ళండి, న్యూ నంబర్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. బ్యాలెన్స్ షీట్ తర్వాత షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి, నో ఇష్యూ. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001 and save. Okay, next ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. గెయిన్ అంటే దీనికి ఎందుకు వస్తుంది? ఇందులో రాదు కదా. గెయిన్ అంటే ఇన్కమ్ కదా.
అదర్ ఇన్కమ్ లో తీసుకోండి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఇప్పుడేం క్రియేట్ చేయాలి? గెయిన్ అనమాట. గెయిన్ అంటే ఇన్కమ్ కదా, కరెక్టే. అదర్ ఇన్కమ్ గ్రూప్ లో తీసుకోండి. కరెక్ట్, వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్, అదర్ ఇన్కమ్ గ్రూప్, comes under profit and loss account, exchange rate gain account. Short text, long text, both are same. Create bank interest, G001 and save. Next configuration. Next ఏముంది? Account determination, exchange rate, account determination, OBA1. OBA1. ఇక్కడ KDB అని చూసారా? KDB సెకండ్ వన్. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ యూజింగ్ రేట్ కి KDB డబుల్ క్లిక్ చేయండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయ్యింది, కంటిన్యూ చేయండి. ఇక్కడ మన ఎక్స్చేంజ్ రేట్ ఏమైనా తీసుకుందాము. ఏం తీసుకుందాం? USD అని ఇద్దామా? ఎక్స్చేంజ్ రేట్ దానిపైన కర్సర్ ఉంచండి. అక్కడ ఏముంది? ఎక్స్చేంజ్ రేట్ అని దానిపైన కర్సర్ ఉంచండి. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి కదా, డిఫరెన్స్ కి ఏదైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ USD అని ఇద్దాం. USD టైప్ చేయండి ఇక్కడ. USD తర్వాత ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ ఇవ్వాలి. ఎక్స్పెన్సెస్ అకౌంట్ అంటే ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. GL అకౌంట్ పిక్ చేయండి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. సేవ్. ఓకే, నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ చూడండి, ఇంకోటి యాడ్ చేసుకోండి. వన్ మోర్ కాన్ఫిగరేషన్. యాక్చువల్గా ఏంటంటే ఈ ఎక్స్చేంజ్ రేట్ ఇవన్నీ కూడా ఏమన్నా లోన్స్ ఇవి తీసుకుంటే, కంపెనీ వాళ్ళు తీసుకుంటే వాటికి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా లోన్ తీసుకున్నారు వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి, ఏమన్నా అటువంటి వాటికి ఇవి ఉపయోగిస్తారు. మనం ఒక పని చేద్దాము. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కదా, FSW ఒక వన్ మోర్ కాన్ఫిగరేషన్ యాడ్ చేసుకోండి. అక్కడే GL అకౌంట్స్ దగ్గర ఇంకోటి యాడ్ చేసుకోండి. లోన్ ఫ్రమ్ USD బ్యాంక్, GL అకౌంట్. లోన్ ఫ్రమ్ USD బ్యాంక్, GL అకౌంట్. GL అకౌంట్ క్రియేషన్. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. FS00. కరెంట్ లయబిలిటీస్. లోన్ అంటే ఏంటి? లయబిలిటీస్ కదా. వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ comes under balance sheet. Loan from USD bank account.
నెక్స్ట్ వెయిట్ చూడండి, వెయిట్ కొంచెం టాక్ చూడండి. ఇక్కడ వన్ మోర్ పాయింట్ చేంజ్ చేస్తున్నాను. ఇది ఏంటి, ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది. సో ఐఎన్ఆర్ ఉంటే ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్. సో ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. సింగపూర్ డాలర్ పోస్ట్ చేయొచ్చు, మలేషియన్ డాలర్ పోస్ట్ చేయొచ్చు, ఇంకా డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీని యూజ్ చేసి జిఎల్ అకౌంట్ ని అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు, జిఎల్ అకౌంట్ ని పోస్ట్ చేయొచ్చు, జిఎల్ పోస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను యూఎస్డి తీసుకుంటున్నాను. ఇవ్వండి, యూఎస్డి తీసుకుంటే మీనింగ్ ఏంటి? సో ఈ జిఎల్ అకౌంట్ బేస్ గా చేసుకుని యూఎస్డికి మాత్రమే ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి, వేరే కరెన్సీలో రిఫ్లెక్ట్ అవ్వదు. మీరు ఇంతకు ముందు మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. మరి నేను యూఎస్డి ఇచ్చాను. యూఎస్డి ఇస్తే ఏమవుతుంది? ఓన్లీ యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది, వేరే కరెన్సీస్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. యూఎస్డికి మాత్రమే జిఎల్ అకౌంట్ పనిచేస్తుంది. దీన్ని ఏమంటారంటే అకౌంట్ కరెన్సీ అంటారు. ఇది సపరేట్ క్లాస్, మీకు డే ఆఫ్టర్ టుమారో కవర్ అవుతుంది. అకౌంట్ కీ, వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కీ? అకౌంట్ కీ అనేది ఒక క్లాస్ అండి, నేను చెప్తాను మీకు. సో నేను యూఎస్డి ఇస్తున్నాను అంటే ఈ జిఎల్ అకౌంట్ ఓన్లీ యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. ఐఎన్ఆర్ ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను యూఎస్డి ఇచ్చాను అనుకోండి, ఈ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. యూఎస్డి ఇవ్వండి. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏం క్రియేట్ చేసాం మనం? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి అనేది యూఎస్డి క్రియేట్ చేసాం, గుర్తుందా? జస్ట్ నౌ ఇది యూఎస్డి అంటే డాలర్ కాదండి. వెయిట్ ఇక్కడ చూడండి, కనిపిస్తుంది ఇక్కడ, చూసారా? ఇదిగో యూఎస్డి ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్, ఎక్స్పెన్సెస్, లాస్, గెయిన్, 2 జిఎల్ అకౌంట్స్ కూడా అసైన్ చేసాం. యూఎస్డి అనేది కరెన్సీ కాదు, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి యూఎస్డి అనేది తీసుకున్నాం. మీరు ఏది తీసుకుంటే అది ఇక్కడ ఇవ్వాలి. ఇవ్వండి యూఎస్డి. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. ఓకే, సో ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఓన్లీ యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ యూఎస్డి నే సపరేట్ గా తీసుకున్నాం కాబట్టి ఓన్లీ యూఎస్డి ట్రాన్సాక్షన్స్ కి మాత్రమే ఈ జిఎల్ అకౌంట్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ OBA7కి వెళ్ళండి. OBA7 పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి. డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇవ్వండి. ఇక్కడ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, చెక్ చేసుకోవాలి. డెమో సర్వర్స్ లో చేంజ్ అవుతూ ఉంటుంది. BA11 మనకి ఇచ్చింది, ఇవ్వండి, సేవ్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. లోన్ తీసుకున్నారు, షీట్ ఓపెన్ చేయండి. లోన్ తీసుకుంటే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? లోన్ ఎంట్రీ అక్కడ ఎంటర్ టైప్ చేయండి. ఇక్కడ పాయింట్ యాడ్ చేద్దాం. F-02 ఎంటర్. 40 డే డెబిట్ అవుతుంది కదా బ్యాంక్ అకౌంట్ డేటా టు. లోన్ తీసుకున్న ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అంతే కదా? ఎంటర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా వచ్చాడు. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్ అకౌంట్ కదా, ఓకే.
ఎఫ్బి F-02కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ కరెన్సీ ఇవ్వాలి. కరెన్సీ ఏమి ఇవ్వాలి? యుఎస్డి కదా మనం పోస్ట్ చేస్తుంది. కరెన్సీ ఇవ్వండి. తర్వాత రిఫరెన్స్ దగ్గర లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్ అని ఇవ్వండి. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోవాలి. మనం ఫస్ట్ పీరియడ్లో ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. బ్యాంక్ ఆర్ క్యాష్. సో బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు. 40 డెబిట్. ఎంటర్ $3,000. ఎగ్జాంపుల్ నేను 3000 యూఎస్డి చూసారా, యూఎస్డి చేంజ్ అవుతుంది. $3,000 లోన్ తీసుకుంటున్నాం. తర్వాత టెక్స్ట్ ఇవ్వండి, లోన్ ఫ్రమ్ యూఎస్డి బ్యాంక్ అకౌంట్. పోస్టింగ్ కి 50. కదా ఇక్కడ ఏమి ఇవ్వాలి? లోన్ ఫ్రమ్ బ్యాంక్ యూఎస్డి బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ ఇవ్వండి. ఎంటర్. సిమ్యులేట్. చూడండి ఇక్కడ మన లోకల్ కరెన్సీలు ఎంత ఎంత కన్వర్ట్ అయింది. మనం 70 రూపీస్ కోట్ చేసాం. 70 రూపీస్ని కోట్ చేసాం. 70 ఇంటూ 3000 2,10,000 రూపీస్ క్యాలిక్యులేట్ అయింది. అంతే కదా రూపాయికి. ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉంది ఈరోజు? ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉంది? $1కి 70 రూపీస్ వస్తున్నాయి. అంటే $3,000 ఇంటూ 70 రూపీస్. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1,10,000. కరెక్టే కదా? 2 lakh. అదే 2,10,000 కరెక్టే కదా? Yes. 70 ఇంటూ 70 రూపీస్ ఇంటూ 3,000 2,10,000 కరెక్ట్గా ఉంది. ఓకే. యాక్చువల్గా ఐఎమ్ సారీ, యాక్చువల్గా మనకి లోకల్ కరెన్సీలు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అవదని చెప్పిన లోకల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందండి. అయింది కదా, అవుతుంది. ఐఎమ్ సారీ. తర్వాత చూడండి. బట్ ఈజీఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని ఓన్లీ యూఎస్డికి మాత్రమే పనిచేస్తుంది. ఇండియన్ కరెన్సీలో వర్క్ అవ్వదు. ఎంట్రీస్ పోస్ట్ చేయలేరు. సేవ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సో $3,000 యూఎస్డిలో. మన ఇండియన్ కరెన్సీలో ఎంత? డిస్ప్లే కరెన్సీ క్లిక్ చేయండి. లోకల్ కరెన్సీ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. 2,10,000 70 రూపీస్ కోట్ చేశారు. 70 రూపీస్ ఇంటూ $3,000 2,10,000. నెక్స్ట్ ఓబీ వెయిట్కి వెళ్ళండి. OB08. సో తర్వాత ఏమైంది? ఎక్స్చేంజ్ రేట్ అనేది చేంజ్ అయ్యింది. ఎగ్జాంపుల్ తర్వాత OB08 ఎక్స్చేంజ్ రేట్ ఏటీ కోడ్లు అప్డేట్ అవుతాయి. OB08 పొజిషన్ BA11. ఎంటర్. 70 రూపీస్ రిమూవ్ చేసేయండి. 73 రూపీస్ ఇవ్వండి. తర్వాత చేంజ్ అయ్యింది యాక్చువల్గా. ఇది ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. కింద కూడా 73 రూపీస్ ఇవ్వండి అన్నిటికీ. సేవ్ చేయండి. సేవ్.
షీట్ ఓపెన్ చేయండి. 70 ఇంటూ 3000 ఎంత? 7 టైప్ చేయండి కింద. 70 ఇంటూ 3000 ఈజ్ ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీలు ఎంత? 2,10,000. తర్వాత ఏమైంది? 73 రూపీస్ అయింది, అంతే కదా? 73 రూపీస్ ఇంటూ 3000 ఎంత వస్తుంది? 2,19,000 అంతేనా? సో ఎంత డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ? 9,000 2 lakhs కరెక్టేనా? ఎస్ సార్. 9,000 అనే డిఫరెన్స్ రావాలి. ఓకేనా? వెళ్ళండి ఒకసారి ఎస్ఐపి డిఫరెన్సెస్ చెక్ చేద్దాం. 2,10,000, 2,19,000. సో 9,000 డిఫరెన్స్ అనేది కనిపించాలి రివాలిడేషన్ చేస్తే మనం. ఫారిన్ కరెన్సీ రివాలిడేషన్ టీ కోడ్ చూడండి అక్కడ లాస్ట్లో ఉంది కదా, ఇది టీ కోడ్ ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి. FAGL_, FC_VAL, ఎంటర్. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఈరోజు డేట్ ఇవ్వండి. యాక్చువల్గా మంత్ ఎండింగ్ డేట్ ఇవ్వాలి, సరే ఈరోజు డేట్ ఇస్తున్నాను, ఇవ్వండి. 1 minute. సో అక్కడ ఏమి ఇచ్చాం మనం? వ్యాలిడేషన్ ఏరియా U1 కదా మనం క్రియేట్ చేసాం, ఇవ్వండి. క్రియేట్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ ఇన్పుట్ సెషన్ నేమ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, _ మీ కంపెనీ కోడ్. _BA11_BA11 అలా కాదు, BA11 తర్వాత _ తర్వాత వచ్చేసి డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. యాక్చువల్గా మంత్ ఎండింగ్ తీసుకోవాలి, బట్ మనం ఈరోజు తీసుకుంటున్నాము. మనం ఏ పోస్టింగ్ పీరియడ్లో ఉన్నాము? పోస్టింగ్ పీరియడ్ 01 కదా, 01. నెక్స్ట్ GL అకౌంట్స్, GL అకౌంట్ ఓపెన్ చేయండి. పైన GL అకౌంట్ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి వ్యాలిడేట్ GL అకౌంట్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకోండి. GL అకౌంట్ దగ్గర మనం ఫారెన్ కరెన్సీ లోన్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ అది డ్రాప్ డౌన్ చేయండి. లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏమి ఇచ్చాం మనం? USD అనేది క్రియేట్ చేసాం. USD అనేది US డాలర్ కాదు, మనం ఎక్స్చేంజ్ రేట్ బ్యాలెన్స్ కి ఒకటి క్రియేట్ చేసాం కదా, USD ఇవ్వండి. ఈ ఇన్పుట్స్ ఇవ్వాలి, మాన్యువల్గా ఎంటర్ చేసి ఇవ్వాలండి. ఇవాళ ఇంతకుముందు యూజ్ చేసినవి USD ఇచ్చాము. సేవ్ చేయండి ఒకసారి.
ఇక్కడ నేమ్ అడుగుతుంది కదా, నేమ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ _ మీ కంపెనీ కోడ్. డిస్క్రిప్షన్ కూడా ఇవ్వండి. సేవ్. లాస్ట్ మెసేజ్ చూసారా, వేరియంట్ BA11 _ BA11 సేవ్డ్. నెక్స్ట్ సేవ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెయిట్ ఎగ్జిక్యూట్ ఆప్షన్ చూసారు, ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. యా, ఇక్కడ చూడండి, $3,000 పోస్ట్ చేశాము. పోస్ట్ చేసినప్పుడు ఎంత ఉంది? 70 రూపీస్. 2,10,000. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ 73 రూపీస్ అయింది. కొంచెం బయటకు మూవ్ చేయండి. 9,000 డిఫరెన్స్. సరిపోయిందా? ఫస్ట్ $3,000 ఏమీ చేంజ్ అవ్వలేదండి. ఇక్కడ రూపాయి వాల్యూ అనేది మాత్రమే చేంజ్ అయింది. ఫ్లక్చువేషన్ అనేది రూపాయిలోనే ఉంది. డాలర్ అనేది సేమ్, డాలర్ వాల్యూ ఏం తగ్గలేదు. రూపాయి వాల్యూ మాత్రమే ఫ్లక్చువేషన్ అనమాట. $3,000 పోస్ట్ చేసాం. ఫస్ట్లో ఎంత ఉంది? 2,10,000. తర్వాత రూపాయి వాల్యూ చేంజ్ అయింది. ఈరోజు వాల్యూ ఎంత ఉంది? 73 రూపీస్ ఉంది. సో డిఫరెన్స్ వాల్యూ ఎంత? 9,000. సరిపోయిందా? ఇది డిఫరెన్స్ వాల్యూ. క్లియర్ కదా? అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్, అర్థమైంది. ఇదేమీ రాకెట్ సైన్స్ కాదండి. ఎస్ఏపి అనేది, అంటే నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, చాలా మంది ఏం చేస్తారంటే ఇది హైప్ క్రియేట్ చేస్తారు. చాలా కష్టం అని చెప్పేసి 30,000 40,000 తీసుకుంటారు. 6 months చెప్తారు. ఒక్కోటి టైప్ చేస్తూ స్లోగా చెప్తారు. మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా డాక్యుమెంట్ ఫస్ట్లోనే ప్రిపేర్ చేసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ అవుట్పుట్ అనేది వచ్చే విధంగా చేస్తున్నాం. 99% వస్తుంది. వెరీ రేర్ సిచ్యువేషన్స్లో అవుట్పుట్స్ రాకపోవచ్చు, బట్ 99% అవుట్పుట్ వస్తుంది. ఇలా రావాలి. ఓకే, రైట్. సో ఎవరో ఒకరు పేమెంట్ చేయాలండి. ఆయన చేయలేదు, చూద్దాం 1 or 2 days. ఓకే, ఆయన జాయిన్ అయ్యారో లేదో తెలియదు. పేమెంట్ చేయండి సార్. కొంచెం నేమ్ నాకు గుర్తులేదు అయింది. ఇక్కడే ఉన్నారు, అందరూ చేసేసారు. పేమెంట్ చేయండి. ఫుల్ అమౌంట్ చేయలేదు, చూద్దాం. ఓకే, సో టుమారో క్లాస్ రియలైజ్డ్ గెయిన్, రియలైజ్డ్ లాస్, సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. ఓకే, మరి ఇది సేవ్ చేయాలా? అయిపోయింది. సేవ్ చేయకపోయినా అంతే. ఓకే. అవుట్పుట్ ఇది సేవ్ సార్ చేసి రేపు ఎన్ని గంటలకు సార్ క్లాస్? సేమ్ టైమేనండి. నాకు కొంచెం వేరే వర్క్ ఉంది. సేమ్ టైం. 8 to 9. ఓకే. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. సార్ ఒక డౌట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సురేష్. బాయ్, గుడ్ డే. సార్ ఒక చిన్న డౌట్. చెప్పండి. నిన్న సింగపూర్ డాలర్స్లో ఒక ఎంట్రీ పోస్ట్ చేసిన సార్. Hmm. ఆ, అది ఇక్కడ డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేసి గ్రూప్ కరెన్సీ పైన క్లిక్ చేస్తే ఇక్కడ 1000 USD, ఇక్కడ 592 USD చూపెడుతుంది. ఇది దేని బేసిస్ అది మీద గ్రూప్ కన్వర్ట్ కరెన్సీ అయింది? కదా. గ్రూప్ కరెన్సీ మనం ఏమి ఇచ్చాము అక్కడ? USD ఇచ్చారు మీరు. లాస్ట్ లో చేసాం కదా, అది అవును. USD-లో. గ్రూప్ కరెన్సీ ఏంటి? USD తీసుకున్నారు కాబట్టి USD వస్తుంది. అంటే కన్వర్జన్ రేట్ ఏది తీసుకున్నది, ఎక్కడ తీసుకున్నది అని. కన్వర్షన్ రేట్ అనేది మనకు OBBA-లో మనం చేంజెస్ చేస్తాం కదా, దాన్ని బట్టి పిక్ అవుతుందండి. మీరు ఏమి ఇచ్చారో తెలియదు నాకు. సో OBBA-లో ఇప్పుడు మనం 73 రూపీస్ చేశారు. సో దాన్ని బట్టి మ్. చేంజ్ అవుతూ ఉంటుంది అది. కన్వర్షన్ రేట్లో నేను INR-కి ఇచ్చిన 45 అని. INR కొడితే ఇక్కడ లోకల్ కరెన్సీ కొడితే 45,000 వస్తుంది. కానీ నేను గ్రూప్ కరెన్సీకి ఏమి ఇవ్వలే. గ్రూప్ కరెన్సీకి మనం చేసాం కదా, లాస్ట్ క్లాస్ లో మనం చేసాం కదా, అది వచ్చి ఉంటుంది. దాని ప్రకారం వచ్చి ఉంటుంది. లాస్ట్ డే మనం గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేసాము? 80 కోడ్లో మెయింటైన్ చేసాము. SCC4. SCC4లో మీరు ఏమి ఇచ్చారు? USD ఇచ్చారు కదా, కాబట్టి ఇక్కడ USD వస్తుంది. బట్ మనం రేట్ ఏమి ఇవ్వలేము కదా సార్. ఉమ్? కన్వర్జన్ ఎఫెక్ట్స్ రేట్ ఏమి ఇవ్వలేం కదా అక్కడ. రేట్ ఇవ్వలేదు, బట్ ఈరోజు మనం మార్చాం కదా, OBBA-లో కూడా మార్చాం కదా.
మనము ఓబీబీఐ ట్రాన్సాక్షన్ కోడ్ ఈరోజు ఎంత ఇచ్చాము? 73 రూపీస్ ఇచ్చాము. ఇప్పుడు అంటే మీరు నిన్న 70 రూపీస్ ఇచ్చామా? సింగపూర్ డాలర్ ఎంత ఇస్తున్నారు? ఇండియన్ కరెన్సీకి సింగపూర్ డాలర్కి ఎంత ఇస్తున్నారు ఫ్లక్చువేషన్ అనేది? 45. $45 రూపీసా? క్యాల్కులేట్ చేయండి. 45 బట్టి ఎంత వచ్చింది? 45 అంటే 45 ఇంటూ 1000 45,000 వచ్చింది నాకు ఐఎన్ఆర్లో. ఓకే, ఇది ఇంతవరకు కరెక్ట్ ఉంది. 45 అంటే మళ్ళీ దాన్ని బట్టి మళ్ళీ నేను చెప్తానండి, నాకు అర్థమవుతుంది పాయింట్, నేను చెప్తాను చూద్దాం. ఓకేనా, రేపు చూస్తానే. ఓకే సార్. 45 అంటే మనకి ఎట్లా, అది గ్రూప్ కరెన్సీని బట్టి. అది యాక్చువల్గా ఏంటంటే గ్రూప్ కరెన్సీ అనేది మన సర్వర్స్లో చేంజెస్ చేస్తూ ఉంటారు, దాన్ని బట్టి కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు మార్చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఫారెన్ కరెన్సీ అనేది ఫర్ డే ఓన్లీ 1 టైం మాత్రమే అప్డేట్ చేయగలుగుతామండి, సెకండ్ టైం చేయలేము. బట్ డెమో సర్వర్ కాబట్టి ఇక్కడ చేయగలుగుతున్నాం. అది ఆటోమేటిక్గా వ్యాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని రన్ అవుతుంది, దాన్ని బట్టి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది, బట్ చెక్ చేద్దామండి ఒకసారిగా, నేను కూడా చూసి చెప్తాను. అంటే మీరు గ్రూప్ ఓకే సార్. కరెన్సీ ఏమి ఇవ్వలేదు, గ్రూప్ కరెన్సీ యూఎస్డి ఇచ్చారు, బట్ ఇక్కడ కూడా యూఎస్డి ఇచ్చారు. యూఎస్డికి 73 రూపీస్ ఇచ్చాం. 73 రూపీస్ కాబట్టి మళ్ళీ అక్కడెక్కడ మళ్ళీ వేరియేషన్ వస్తుంది కదా. ఓకే, అది చెక్ చేద్దామండి ఎందువల్ల వస్తుంది అనేది, ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. ఓకే సార్. ఇది నాకు కరెక్ట్గా దేన్ని బట్టి రిఫ్లెక్ట్ అవుతుందని మనం ఫస్ట్ నుండి చూడాలి, చూద్దామండి ఒకసారి, రేపు చూద్దాంలే. ఓకేనా, రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి, బాబాయ్.